ఇక మీకన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన జానారెడ్డి గారు కూడా ఈసారి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది, తాను సీఎం అవుతానని కూడా తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు కదా. అంటే జానారెడ్డి గారు అంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటారా కూటమి అంటే? అసలు జానారెడ్డి గెలుస్తాడా? జానారెడ్డి ఓడిపోతున్నాడు. నాగార్జున సాగర్లో జానారెడ్డికి ఎక్కడ పోయినా జనం తిరగబడుతున్నారు. నువ్వేం చేసినావు? ఇన్నేళ్ళు ఏమేలుగా పెట్టినావు, ఏం చేసినావు? ఇప్పుడు కేసీఆర్ వచ్చి మాకు ఎన్ని స్కీములు ఇచ్చిండ్రు, ఎన్ని పథకాలు ఇచ్చిండ్రు, ఇన్నెన్ని చేస్తుండ్రు, మాకందరికి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు అని నిలదీస్తే మీరు ఈడ ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నాడు. జనం ఏమన్నారు? నువ్వు వచ్చినావు మా ఊరికి, నువ్వు వెళ్ళిపో, మేమెందుకు వెళ్ళిపోతావు, నువ్వే వెళ్ళిపోవంటే వెళ్ళిపోయాడు, పక్కమ్మడే వెళ్ళిపోయాడు ఆయనే. కాబట్టి ఆ పరిస్థితి ఉంది. జానారెడ్డి నువ్వు 1200 మంది చచ్చిపోయినప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా. జానారెడ్డి మాకు ఢిల్లీలో రిజైన్ చేస్తా అని ఒప్పుకున్నాడు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్జిఓస్ మేము కేసీఆర్ పోయి ఆయన ఇంటికి పోయి ఢిల్లీలో ఉన్నప్పుడు పోయి కలిసి అడిగినాం. నువ్వు రిజైన్ చేస్తే లెజిస్లేచర్ పార్టీ లీడర్ కదా, నువ్వు చేస్తే మిగతా వాళ్ళు చేస్తారు, నువ్వు చెయ్యి అంటే నేను హైదరాబాద్ పోయి ఆలోచన చేసి చేస్తాను. ఇక్కడికి వచ్చినాక చెయ్యలేదు, రిజైన్ చేయలేదు. రిజైన్ చేయమంటే దమ్ము లేదు, ధైర్యం లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇలాగే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అంట. కేసీఆర్ని తిడుతున్నావు. కేసీఆర్ గవర్నమెంట్ తప్పు చేస్తాను. నువ్వు నీ కాన్స్టిట్యూన్సీలో నువ్వు కళ్యాణ లక్ష్మి స్కీములు ఇస్తలేవా జనాలకు? మీ దగ్గర వికలాంగులకు 1500 ఇస్తలేరా? మీ గవర్నమెంట్ 500 ఉండే, మేము 1500 చేసినాం. మీరు 200 నుంచి 1000 రూపాయలు చేసినాం పెన్షన్. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు, 1,110 చేసినాం. మరి ఇవన్నీ మీ దగ్గర ప్రజలకు ఇస్తలేవా? ప్రజలు తీసుకుంటున్నారు, వాళ్ళకి తెలియదా ఇవన్నీ? అందుకొరకే ఈసారి జానారెడ్డి అవుట్. జానారెడ్డి ఓడిపోతున్నాడు. మా టీఆర్ఎస్ క్యాండిడేట్ మా నోముల నర్సయ్య గెలుస్తున్నాడా? తప్పకుండా ఆయన ఫ్రస్ట్రేషన్లా మీరు వెళ్ళిపోయాడు అన్నాడు. వెళ్ళిపోమంటే నువ్వే వెళ్ళిపో అన్నారు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరి కొడంగల్ ఒక్క దగ్గర 2-3 దగ్గరలో అయింది ఇదే. ఓకే, కొడంగల్లో కూడా అదే పరిస్థితి. వీడు రేవంత్ రెడ్డి గారు ఓడిపోతుండు. ఆడ నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు. బస్తీ మీద సవాల్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సవాల్ అయితే తెలుస్తుంది కదా, 7 తారీఖు నాడు మొత్తం తెలుస్తుంది, 11 నాడు బయటపడుతుంది అంతా. సవాల్ ఏమైందని తెలుస్తుంది. వాడు తప్పకుండా మళ్ళీ జైలుకు పోతాడు రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసు చక్కకుండా మేము వదిలిపెట్టాం, మన లోపలికి పంపిస్తాం. చంద్రబాబు పంపిస్తాం, ఆయన పంపిస్తాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని కూడా పంపిస్తారా? ఆయన మీద ఉంది కేసు. ఆయనే కదా డబ్బులు ఇచ్చి పంపించింది ఓట్లు కొనడానికి. ఆయనతో ఎమ్మెల్యేస్తో టెలిఫోన్లో మాట్లాడి చంద్రబాబు, నేను ఎప్పుడు నోట్లు తీసుకురాను, నాకేం పని. ఇప్పుడు ఎన్నికల్లో కూడా, ఈ ముందస్తు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ఏ డబ్బులు పంచడానికి ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు కదా టీడీపీ వారు. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నావు కదా, నీ సపోర్ట్ తోటే వీళ్ళంతా ఉరుకులాడుతున్నారు. ఏం అవసరమే నీకు? నీ రాష్ట్రం నువ్వు చూసుకోరా? ఆడ నీ రాష్ట్రం నీ చేతుల నుంచి వెళ్ళిపోయేటట్టు జగన్మోహన్ రెడ్డి నీ ఎమ్మడి పడ్డాడు. వాడు ఊరూరు తిరిగి ప్రచారం చేస్తాడు. నువ్వేమో ఇవన్నీ తప్పుడు పెట్టి తెలంగాణకు వచ్చి ఈడ పుల్లలు పెట్టి తెలంగాణలో నేను తెలంగాణ నీకు ఎవడున్నాడు? ఈడ ఎవ్వడు లేడు. ఈడ ఒక్క ఎమ్మెల్యే గెలవాడు తెలంగాణలో. వాళ్ళ కుటుంబం నుంచి అంటే కుడుకూరుపల్లి నుంచి సుహాసిని గారు, హరికృష్ణ కుమార్తె సుహాసిని గారిని రంగంలో దించారు కదా. అంటే మా కుటుంబం నుంచి ఒకరు ఉన్నారు ప్రాతినిధ్యం వయసు ఉన్నని ఉంటే, మీ కుటుంబం ఉంటే మేము వద్దన్నావా? నీ వీడ ఉంటే వద్దన్నావు. నీ ఇల్లు ఇండే ఉంది. నువ్వు మా తెలంగాణలో నువ్వు బతకాలా? మేము వద్దంటావా? ఆంధ్రలో ఏమన్నా బొమ్మన్నావా? అప్పుడు ఏమన్నాడు? తప్పుడు ప్రచారం చేశారు. తెలంగాణ వస్తే హిందూ ముస్లిం కొట్లాట అయితే అన్నారు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అయితే అన్నారు. అయ్యిందా? నక్సలైట్లు వచ్చిందా? హిందూ ముస్లిం కొట్లాట అయినాయా? ఆంధ్రోళ్ళను కొడతలు ఇళ్ళన్నీ కబ్జా చేసుకుంటారని చెప్పింది చంద్రబాబు. వీళ్ళంతా ఆంధ్రోళ్ళంతా తప్పుడు ప్రచారం చేసింది తెలంగాణ రాకుండా చేయడానికి. కానీ ఏమి కాలేదు కదా, వాళ్ళ అబద్ధాలను తేలిపోయింది కదా. 100% సక్సెస్ అయినాం మేము. అది ఓర్వలేక మా గ్రోత్ రేట్ చూసి 24 అవర్స్ కరెంట్, నీ దగ్గర 24 అవర్స్ కరెంట్ లేదే. నువ్వు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తలేవే, ఏమీ లేవు. ప్రజలు విసిగెత్తిపోయారు. గజ్వేల్లో కూడా కేసీఆర్ గారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు కూటమి వాళ్ళు. గజ్వేల్ బ్రహ్మాండంగా డెవలప్ చేసిండు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. ఇవాళ ఇంటింటికి నల్లా ఫిట్ చేసి మరి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు, స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారు. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి, రోడ్లు మంచిగా అయినాయి. టౌన్ హైదరాబాద్ మాదిరిగానే అదంతా గజ్వేల్ అంతా డెవలప్ చేసి
ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడు, డిపాజిటే పోతుంది, గెలిచే క్వశ్చన్ లేదు. మరి గజ్వేల్ అభివృద్ధి వీరికి కనిపించడం లేదా? అవి కావాలని ప్రచారం చేస్తారు, పోయి చూడమనండి. గజ్వేల రాహుల్ గాంధీని పోయి చూడమను, వీని ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చూసినా చూడలేదు, ఒకసారి పోయి చూసిరమ్మను. ఆడ తప్పు ఉంటే చెప్పవని వచ్చి లేదు, ఉత్త ఖాళీ కబుర్లు పెట్టి ప్రజలను అయోమయం చేసి తప్పుడు గందరగోళం చేసి ఓట్లు దొబ్బాలని ప్రయత్నం చేస్తారు. ప్రజలు అంత తెలివి తక్కువలు గారు, తెలివి కలవాళ్ళు, వాళ్ళు తప్పకుండా ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. మహాకూటమిని ఏ విధంగా చూస్తున్నారు మీరు? మహాకూటమి ఏం లేదండి, కూటమి లేదు, గిటమి లేదు, కాంగ్రెస్సే పేరుకు మహాకూటమి. వాడు తెలుగుదేశం వాడు ఒక్కడు ఆ డబ్బులు పెడుతుండే, చంద్రబాబు గవర్నమెంట్ పోలీసు వచ్చి డబ్బులు పంచుతుంటే పట్టుకున్నారు. మొన్న ధర్మపురిలో పట్టుకున్నారు, ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి పైసలు పంచుతుంటే ఏమని అంటే, మేము ఇక్కడ నక్సల ఇట్లా చూస్తాను, వాడికి ఇంకేం అవసరమే మా రాష్ట్రం అలా చూడడానికి, నీ రాష్ట్రం నువ్వు కంట్రోల్ చేసుకో, నువ్వు మంచిగా చూసుకో, నీకెందుకు ఈ తెలంగాణలో కావాలని మమ్మల్ని రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పోలీసులను తీసుకొచ్చి పని చేస్తున్నారు, అన్ని తప్పుడు పని చేస్తున్నారు. ఇప్పటికీ అసెంబ్లీ కట్టుకున్నారు, మా అసెంబ్లీ మాకు ఇస్తలేరు. సెక్రటరియట్ కాల్ చేసినారు, వాళ్ళు ఇవ్వలేడు, అది ఇస్తలేడు, ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేస్తలేరు. ఉద్యోగస్తులు డివిజన్ ఇంతవరకు కలగలే. ఇన్ని రోజులు బీజేపీతోటి కలిసి ఉండి మమ్మల్ని ఏది కాకుండా చేసిండు. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు బీజేపీని తిడుతుండు. డి శ్రీనివాస్ గారు మీ దగ్గర రావడంతో రాజ్యసభ కూడా ఇచ్చారు, ఈరోజు పోతూ రాళ్ళు వేసిపోయారు కదా. ఏందని బి శ్రీనివాసన్ ఏం చెప్పినా సార్, అది శవం, అది చేతగాని శవం, అది దాన్ని ఎందుకు తీసుకొస్తావు, ఆయనకి ఎందుకు బరువు పెడతావు, ఆయనకి ఎందుకు ఇస్తావు రాజ్యసభ అంటే ఇల్లే. ఏ బీసీ నాయకుడు కదా, మంచి ఉండని వాడు వచ్చి వస్తా అంటున్నాడు, జీవితంలో రాజ్యసభకు పోవాలని ఒకసారి నాకు రాజ్యసభ ఇయ్యి అంటే ఇచ్చినాను. వాడు ఇస్తే వాడు అడ్రస్ లేకుండా పోయాడు. ఏమవుతుంది, ఏం కాదు, మనతోటి ప్రభావం చేశారు అది ఇది అని అంటున్నారు కదా, నాకు అవమానం జరిగింది అది ఇది అంటున్నారు. అవమానం లేదు, మనం నీకు మంచిగా మర్యాద ఇచ్చినాం, రాగానే సెక్రటరీ ఇచ్చినాం, స్పెషల్ అడ్వైజర్ ఇచ్చినాం, మరి తర్వాత మళ్ళీ నీకు రాజ్యసభ ఇచ్చినాం, ఇంకేం అవమానం, ఇంకంతకన్నా మంచి ఇంకేం చేస్తారా? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.